అందరూ బాసే ఇక్కడ అందరి హాస్పిటల్ ఇది అర్థమైందా? ఇది ప్రజల హాస్పిటల్, ప్రజలే బాస్ హాస్పిటల్. ఉన్నటువంటి మా నాన్నగారు రఘుపతి సార్కి మరియు పీటర్ సార్కి మరియు ఇక్కడ ఉన్నటువంటి రణ్వీర్ సార్కి, వసీం సార్కి, మరియు లోపలికి ఉన్నటువంటి అబ్జాద్ సార్కి, ఇక్కడ కూర్చున్నటువంటి మా చిన్నాయన గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి మా కిమ్స్ హాస్పిటల్ కుటుంబానికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కానీ అటెండర్లకి నేను ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇప్పుడున్న జనరేషన్కి 70 సంవత్సరాలు దాటేసింది కదా, ఏంటిది గణతంత్ర దినోత్సవం, ఏం దీని ప్రాముఖ్యత, ఏదో ఒకరోజు సెలవు ఇస్తారులే బడులకి, బ్యాంకులకి, మరియు ఎంజాయ్ చేద్దాంలే అనే ఆలోచనలోనే ఉన్నారు. ప్రతి పనికి ఒక స్ఫూర్తి ఉంటుంది. మనిషికి ఎట్లయితే ఆత్మ ఉంటుందో ప్రతి పనికి ఆ స్ఫూర్తి ఉంటుంది. ఈ యొక్క దినాన్ని మనము ఇలా జరుపుకోవడానికి ఎంతో మంది, లక్షల మంది, కోట్ల మంది వాళ్ళ యొక్క ధనాన్ని, వాళ్ళ యొక్క ప్రాణాన్ని, వాళ్ళ యొక్క జీవితాల్ని, వాళ్ళ యొక్క కుటుంబాల్ని ఎంతో మంది త్యాగం చేయడం వల్ల ఈరోజు ఈ దినాన్న మనం ఇలా సంతోషంగా, ఇలా నవ్వుతూ, ఇలా మనం జెండాని గర్వంగా ఎగిరేస్తూ ఈరోజు మనం ఇలా కూర్చోగలుగుతున్నాం. మనము 200 సంవత్సరాలు సుదీర్ఘంగా విదేశీ పాలనలో మనము మన జీవితాల్ని మనము గడిపాము. మనమంటే మన పూర్వీకులు. ఏంటి విదేశీ పాలన అంటే ఏంటి, మన పాలన అంటే ఏంటి? మనం ఏ ఆలోచన చేయాలన్నా, ఏ ఒక్క డెసిషన్ తీసుకోవాలన్నా, మనం ఏం మాట్లాడాలన్నా, మనం ఏం పంట పెట్టుకోవాలన్నా, ఎలా ఎక్కడ పోవాలన్నా ప్రతి ఒక్కటి కూడా శాసించేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. వీరు ఇక్కడ ఉన్నటువంటి సంపదని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళ దేశానికి తీసుకొని వెళ్ళి మొత్తం అంతా ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీని మొత్తం అంతా కొల్లగొట్టుకొని పోయి వాళ్ళ యొక్క దేశాన్ని నిర్మించుకోవడానికి, వాళ్ళ యొక్క యుద్ధాలని వాళ్ళు చేసుకోవడానికి, వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చలాయించుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఇదంతా చూసి మన పెద్దలు మనం పాలించుకోవాలి, వీళ్ళ యొక్క పాలన ఉండకూడదు, వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఒక్కరోజు నిదానం చేయలేదు. ఎన్నో సంవత్సరాలు యొక్క సుదీర్ఘమైనటువంటి పోరాటాల తర్వాత మనకి 1947లో మనకి వచ్చి ఇండిపెండెన్స్ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. ఎవరి నుంచి స్వాతంత్రం వచ్చింది? బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం వచ్చింది. అర్థమైందా? అప్పటి నుంచి మళ్ళీ 3 సంవత్సరాలు మనం ఎలా అంటే ప్రతి ఒక్క కుటుంబం నడుపుకోవడానికి నియమాలు ఉంటాయి. ఒక కుటుంబం నడపడానికి నియమం ఉన్నప్పుడు ఇంతమంది కోట్ల మంది జనాభాని ఎలా నడపాలి, ఎలా వీళ్ళ జీవితాలు బాగుపరచాలి, ఎవరు ఎలా ఉండాలి, సమానత్వంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి రూల్స్ ఉండాలి, ఎలాంటి హక్కులు ఉండాలి, ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండాలి, ప్రజల నుంచి ప్రభుత్వానికి అడగడానికి ఎలాంటి హక్కులు ఉండాలి, ఎలా ప్రభుత్వాన్ని నడపాలి, ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలు ఎలా ప్రజల వరకు చేరాలి అనే ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచన విధానంతో అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి విప్లవకారులు కానీ ప్రతి ఒక్కరు కానీ దీంట్లో మనకి డ్రాఫ్టింగ్ కమిటీలో అంబేద్కర్ గారి యొక్క సమక్షాన అందరూ వచ్చి దాంట్లో నిలబడి మనకి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. మంచిదంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల కొరకు, ప్రజలకు మంచి చేయడానికి ఉన్నటువంటి అన్ని భావాల్ని దాంట్లో చేరుస్తూ, ప్రజలను హక్కులిస్తూ, ప్రజలని రాజులు చేస్తూ, ముందు మన రాజ పరిపాలనలో రాజులు ఉండేవాళ్ళు, రాజు పెద్ద, అట్లా కాకుండా ప్రజల్ని రాజులు చేశారు. ఏం చేశారు? ప్రజల్ని రాజులు చేశారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఓటు హక్కు ద్వారా, మనం వేసేటటువంటి ఓటు ద్వారా మనం మన నాయకుల్ని ఎంచుకోవడానికి ఒక విధానాన్ని ఇచ్చి ప్రజల యొక్క ఓటుని బలపరుస్తూ ప్రజల్ని రాజులు చేశారు. అలాంటి హక్కులు కలిగించి మనకి 1950లో జనవరి 26వ తారీఖున మన రాజ్యాంగం అన్నది వచ్చింది, అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మన భారతదేశం కంప్లీట్గా స్వతంత్ర దేశంగా ఎవరి మీద ఆధారపడకుండా మనకు ప్రెసిడెంట్ ఉంటూ, ఆ ప్రెసిడెంట్ని కూడా మనము పరోక్షంగా, అంటే ప్రత్యక్షం పరోక్షం రెండు ఉంటాయి. ప్రత్యక్షంగా ఏంటంటే మనం వెళ్ళి ఓటేస్తే అటు నాయకుడు అవుతారు. పరోక్షం అంటే మనం ఎన్నుకున్నటువంటి నాయకులు ఏం చేస్తారు? ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. అంటే మనమే ఎన్నుకున్నట్టు ఆ ప్రెసిడెంట్ని కూడా. సో
ప్రెసిడెంట్ దగ్గర నుంచి, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రతి నాయకుడు మన మీద ఎవరైతే మనకి రూల్ చేస్తున్నారో 5 సంవత్సరాల కోసము ప్రతి ఒక్కరు కూడా మన ఓటు ద్వారా వాళ్ళకే మనం అధికారం ఇస్తున్నాము. అంటే ఇక నిజమైనటువంటి రాజులు ఎవరు? ప్రజల యొక్క ఓటు ద్వారా వాళ్ళు ఎన్నుకోబడుతున్నారు. ఇంతటి మంచి రాజ్యాంగం అందించినటువంటి పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ రోజు మనం తలుచుకుంటూ, ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి అప్పుడు అనేక వర్గాలుగా ప్రజలు ఉండేవారు. ఒక వర్గం కుల వ్యవస్థీకరణ ఉండేది. ఈ వ్యవస్థలన్నీ తొలగిస్తూ ఈక్వాలిటీ, ప్రతి ఒక్కరు ఒకటే, బ్రాహ్మణు ఒకటే, దిగుజాతు ఒకటే, క్షత్రియుడు ఒకటే, శూద్రుడు ఒకటే, ప్రతి ఒక్కరు ఒకటే, ప్రతి ఒక్కరు సమానమే. ఈ యొక్క భారతదేశంలో ప్రతి జాతి, ప్రతి కులము, ప్రతి మతము అన్ని సమానమే. లక్షల్లో కోట్లల్లో అధికంగా ఉన్నవారు సమానమే, తక్కువగా వేలల్లో వందల్లో ఉన్న వాళ్ళు కూడా సమానమే. ప్రతి ఒక్కరు ప్రభుత్వం ముందర, ప్రతి ఒక్కరు రాజ్యాంగం ముందర, ప్రతి ఒక్కరు సమానమే అని తెలుపుతూ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ని క్రియేట్ చేస్తూ ఒక అమోఘమైనటువంటి, ఒక పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని మా అందరికి ప్రసాదించారు. సో ఈ దినాన్ని మనం పురస్కరించుకుంటూ, తలుచుకుంటూ మనం ఈ రోజు మనం రిపబ్లిక్ డేని జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఈ భావాన్ని మనం తెలుసుకోవాలి. ఎంతో మంది కృషి, ఎంతో మంది యొక్క త్యాగాల వల్ల మనము ఈ రోజు సంతోషంగా మనము మన బండి మనం కొనుక్కోగలుగుతున్నాము, మన ఆస్తి మనం కొనుక్కోగలుగుతున్నాము, మనం ఏం చేయాలన్నా వ్యాపారం చేసుకోగలుగుతున్నాము, మనం ఏం చెప్పాలన్నా చెప్పగలుగుతున్నాము, ఏం చేయాలన్నా మనం చేయగలుగుతున్నాము. అలా వేరే కంట్రీస్ లో, కొన్ని కంట్రీస్ లో ఉండవు. మనం ఏం చెప్పాలన్నా చెప్పలేము, ఏం చేయాలన్నా మనం చేయలేము. ఏ మతంలో అయినా మనం ఉండొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో దీన్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. ఇవన్నీ మీరు తెలుసుకోగలిగితే, రాజ్యాంగాన్ని తెలుసుకోగలిగితే భావితరాలకి ఏం హక్కులు ఉన్నాయని మీరు చెప్పగలుగుతారు. అర్థమైందా? సో మీరు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవండి. మీరు ఎక్కడైతే ఏ స్థలంలో మీరు ఉంటారో ఆ స్థలంలో ఉన్నటువంటి బుక్ ఆఫ్ రూల్, అంటే మనకు ఏ రూల్తో మనం చేయబడుతున్నారో అది తెలుసుకోవడం ప్రతి ఒక్క పౌరుడి హక్కు అని నేను తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలకి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఒకటి స్ఫూర్తి, ప్రతి ఒక్కదానికి స్ఫూర్తి. మా హాస్పిటల్ కూడా ఒకటే, మేము సేవా స్ఫూర్తితో పనిచేస్తున్నాము. అర్థమైందా? వ్యాపార దృక్పథంతో పని చేయట్లేదు. ప్రతి ఒక్కరికి మంచి చేయాలి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, ప్రతి ఒక్కరికి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి, ఎవరు కూడా లాభాపేక్షం అన్నది ఆలోచించకుండా మంచే మా యొక్క నినాదం, మంచే జరగాలి, మంచి చేరాలి అనే ఉద్దేశంతో మేమందరము కష్టపడుతున్నాము. ఈ యొక్క మా భావాన్ని కదిరిలో ఉన్నటువంటి ప్రజలకందరికీ మీ ద్వారా తెలుస్తుందని నేను భావిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.